దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. 29 రూపాయలు పెరగడంతో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఏ విధంగా పెరిగిందన్న చర్చ జనంలో మొదలైంది. అయితే దేశంలోని వివిధ రాష్ట్రాల రాజధానుల పరిస్థితి కనుక చూస్తే అత్యధికంగా పట్నా, బీహార్ రాజధాని పట్నాలో గ్యాస్ సిలిండర్ ధర ఉంది. ఒకసారిగా చూస్తే పట్నాలో ఉండే వాళ్ళు అంటే పట్నాలో ఉండే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులు 1031 రూపాయలు ప్రస్తుతం చెల్లిస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ రాజధాని అంటే హైదరాబాద్ ఉంది. దాంట్లో హైదరాబాద్లో గ్యాస్ వినియోగదారులు 994 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అయితే అదే సమయంలో కలకత్తాలో 957 రూపాయలు వినియోగదారులు చెల్లిస్తున్నారు. బెంగళూరులో 944 రూపాయలు చెల్లిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం 942 రూపాయలు చెల్లిస్తున్న పరిస్థితి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కోసం. అయితే మొత్తం మీద దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు చూస్తే దేశంలోని వివిధ రాష్ట్రాల రాజధానిలో ఎల్పీజీ ధర కనుక చూస్తే హైదరాబాద్లో ఉన్న ఎల్పీజీ కస్టమర్లు, ఎల్పీజీ వినియోగదారులు, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులు, డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులు అత్యధికంగా చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది. పట్నా తర్వాత హైదరాబాద్లో ఉన్న ఎల్పీజీ కన్జ్యూమర్స్ అత్యధికంగా ధర చెల్లించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీలో హైదరాబాద్తో పోలిస్తే ఢిల్లీలో చాలా తక్కువ ఉన్న పరిస్థితి. మొత్తం మీద మాత్రం గ్యాస్ ధర, ఎల్పీజీ గ్యాస్ ధర పెరగడంతో వినియోగదారులు కొంత ఆందోళన మొదలైంది. మరోవైపు గ్యాస్ ధర పెరగడంతో ఇతర హోటల్స్ కానీ, రెస్టారెంట్ కానీ, హాస్టల్స్లో కూడా రెగ్యులర్గా ఉండే మంత్లీ రెంట్ కానీ, ప్రైజెస్ కానీ పెరుగుతున్న పరిస్థితి. మొత్తం మీద వినియోగదారుల పైన భారం అయితే పెరుగుతుంది. ప్రస్తుతం అయితే ఎంతో కొంత రిలీఫ్ అయితే దక్కే అవకాశాలు అయితే కనిపించింది. ఒకవైపు ఇరాన్, అమెరికా మధ్య యుద్ధానికి సంబంధించిన, వార్కి సంబంధించిన టెన్షన్ అయితే కొనసాగుతుంది. కొద్దిగా గ్యాప్ వచ్చినప్పుడు కూడా టెన్షన్స్ అయితే పెరుగుతున్న పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ తగ్గే అవకాశాలు మాత్రం ఏమాత్రం కనిపించడం లేదు.